హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి అని పిలువబడే టీవీకే విజయ్ ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన గురించి రకరకాల స్పెక్యులేషన్స్, ఆయన గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి అధికార పార్టీ డిఎంకే ఎన్నో ప్రచారాలు చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో అయితే డిఎంకే పార్టీకి సంబంధించిన వారియర్స్ అయితే టీవీకే అధినేతను టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాను హడలెత్తించిపోతున్నారు. రీసెంట్గా చూస్తే విజయ్ వ్యక్తిగత జీవితం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తమిళనాడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా. మొన్ననే బీజేపీ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు నయనార్ నాగేంద్ర కూడా ఒక సీరియస్ కామెంట్ చేశారు. విజయ్ త్రిష ఇంటి నుంచి బయటకు వస్తే గానీ అసలు విషయం బయటకు రాదు అని చెప్పాడు. అంటే ఆ రోజునే త్రిష విజయ్ మధ్యన సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పేశారు. ఆ తర్వాత చూస్తే విజయ్ భార్య కూడా విడాకులు కావాలి అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. తమిళనాడు మీడియా నుంచి మొదలు పెడితే నేషనల్ మీడియా వరకు కంప్లీట్గా విజయ్ వ్యక్తిగత జీవితం గురించే స్టోరీలు రావడం మొదలుపెట్టాయి. అంటే త్రిషతో విజయ్కి ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం బట్టబయలైపోయింది. ఇక రీసెంట్గా చూస్తే నిన్న ఒక వెడ్డింగ్ రిసెప్షన్కి వచ్చాడు విజయ్. ఏకంగా త్రిషను తీసుకొని ఒకే కారులో ఇద్దరు ఆ వెడ్డింగ్ రిసెప్షన్కి రావడంతో ఇది ఇంకా బహిర్గతం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది వాళ్ళ ఇంటర్నల్ విషయంగా ఉండేది. అంటే బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. త్రిషతో ఆయన ఉంటున్నాడు, త్రిష ఇంటికే వెళ్తున్నాడు, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారన్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకే తెలుసు. కానీ నిన్న వెడ్డింగ్ రిసెప్షన్కు తీసుకురావడంతో ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. మరి విజయ్ ఎందుకు ఇలా చేసుంటాడు అనే దానిపైన కూడా చర్చలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే జనాలకు తెలుసు, తమిళనాడులోని పార్టీల ముఖ్య నాయకులకు తెలుసు, సోషల్ మీడియాలో చాలామంది దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు కూడా ఎంతో కొంత తెలుస్తూ ఉంది. కానీ టీవీకి సంబంధించిన వ్యక్తులు ఇది కాదు, ఇది తప్పుడు ప్రచారం అని వాళ్ళు కవర్ చేస్తున్నా కూడా ఇట్లా కాదు, ఎంతకాలం దీన్ని దాస్తామని చెప్పేసి విజయ్ త్రిషను తీసుకుని ఏకంగా ఒక పెళ్లికి రావడంతో ఇది మొత్తం కంప్లీట్గా బయట ప్రపంచానికి తెలిసిపోయింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏం చేస్తారో చేసుకోండి, నాకు ఆమెకు రిలేషన్ ఉంది, మీరు ఎంతకాలం దీన్ని నేను దాచిపెట్టుకొని బతకాలి, లోపల నేను ఎందుకు టెన్షన్ పడాలి, మొత్తానికి బయట తీసుకొచ్చి బయట ప్రపంచానికి తెలిస్తే ఇంకా చేసేది ఏముంది అనేది ఆయన చాలా ధైర్యంగా చేసినట్లుగానే కనబడుతుంది. ఆయన భార్య సంగీత కూడా మొన్న ఒక మాట చెప్పింది, ఒక హీరోయిన్తో రిలేషన్లో ఉన్నాడు, ఆమె వల్ల మేము మానసికంగా ఇబ్బంది పడుతున్నాం అని ఆమె చెప్పింది. ఆ హీరోయిన్ ఎవరో, ఆ స్టార్ హీరోయిన్ ఎవరో నేను త్వరలోనే చెప్తాను అని చెప్పి ఆమె కామెంట్ చేసింది. విజయ్ ఏం చేశాడంటే, ఆమె పేరు నువ్వు చెప్పేది ఏంది, నేనే బయటకు తీసుకొస్తే ప్రపంచానికి తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన బయటకు పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆయన భార్య చెప్పినా కూడా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ప్రపంచానికి ఆల్రెడీ ఆయన చూపించేశాడు. ఉన్న విషయాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేశాడు. లోపల దాచుకొని ఇంకా ఎంతకాలం మదన పడతాం, లేదా తర్వాత ఎవడో ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఇదిగో చూసావా, త్రిష విజయ్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్, ఆ ఇంటికి వెళ్ళారు, ఈ ఇంటికి వచ్చారు, వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, రొమాన్స్లో ఉన్నారు అని చెప్పేసి ఎవడో ఫోటోలు వీడియోలు బయటకు తీసుకొచ్చి నానా హడావిడి చేసేసి అదేదో పెద్ద విషయంలాగా చూపించే కంటే నేనే జనాలకు చూపిస్తే సరిపోయేది కదా అని చెప్పి ఆయన బయటకు పట్టుకురావడంతో ఈ విషయం కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. అట్లా విజయ్ చాలా డేర్గానే ఈ స్టెప్ తీసుకున్నాడు. ముఖ్యంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చే బదులు మనమే అసలు విషయం చెప్పేస్తే సరిపోదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం టీవీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆయన ఆమెతో రిలేషన్లో ఉన్నారు, తప్పేంటి, ఆయనకు ఆయన భార్యకు మధ్యన చాలా రోజుల నుంచి విభేదాలు ఉన్నాయి, ఇద్దరు విడిపోవాలనుకుంటున్నారు, దాంట్లో తప్పే ఉంది, ఆయన ప్రజలకు ఏమైనా ద్రోహం చేశాడా, ఆయన ఏమైనా అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నాడా, తప్పుడు మనిషా, ఏ విధంగా ఆయన రాజకీయాలకు పనికిరాడు. అలా చూస్తే ఇప్పుడున్న తమిళనాడులోని చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాలకే పనికిరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కొడుకు ఎలాంటి వాళ్ళో ప్రపంచానికి తెలుసు, వాళ్ళకున్నటువంటి ఎఫ్ఐఆర్లు ప్రపంచంలో ఇంకెవడికి ఉండవని చెప్పేసి వీళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు. అలా విజయ్ చాలా డేర్గా ఈ స్టెప్ తీసుకోవడంతో ప్రస్తుతానికైతే త్రిషకు విజయ్కున్న ఎఫ్ఐఆర్ ఓపెన్ అయిపోయింది. ఇక ప్రత్యర్థి పార్టీలు కానీ, మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ ఎన్ని కథనాలు వచ్చినా మాకు ఫరక్ పడదనేది విజయ్ యాటిట్యూడ్గా కనబడుతుంది. ఇది సంగతి.